పోతే ప్రధానంగా రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతున్న కేటీఆర్ పైన ఈడీ ఎఫ్ఐఆర్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేసు నమోదు, ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్, ఏ3గా బిఎల్ఎన్ రెడ్డి వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి ఈడీ లేక, అనుమతి లేకుండా 55 కోట్లు విదేశాలకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా బదిలీ, హిమాయత్ సాగర్ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిరు, రూపాయలను పౌండ్లుగా మార్చే క్రమంలో నిబంధనలను ఉల్లంఘన చేసిరు, ఫలితంగా హెచ్ఎండిఏకు 9 కోట్లకు పైగా నష్టం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంట్రీతో బీఆర్ఎస్ లీడర్లు షాక్ అయిపోయారు. కేటీఆర్ అరెస్టు తప్పదంటూ గులాబీ పార్టీలో చర్చ. ఇప్పుడు ఏం జరుగుతుంది? కేటీఆర్ అరెస్టు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఏ1గా ఆయనే ఉన్నాడు, దీంట్లో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన, అందులో తప్పేమున్నది, చేసిన వాళ్ళ తప్పేమున్నది అని చెప్పేసి బుకాయిస్తూ ఉన్నాడు. తప్పు చేసిన తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టు కన్ఫర్మ్ అని చెప్పేసి అర్థమవుతూ ఉన్నది. దీంట్లో యూకేలోని ఎఫ్ఈఓ కంపెనీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ సాగర్ బ్రాంచ్ నుంచి 55 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసిండు. ఇంత మొత్తాన్ని విదేశాలకు పంపించే క్రమం లోపల ఆయా విభాగాల నుంచి, ఆయా శాఖల నుంచి అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కేటీఆర్ ఏం చేసిండు? ఎవ్వరు అనుమతి లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఆ శాఖల అనుమతి లేకుండా 55 కోట్లను ట్రాన్స్ఫర్ చేసిండు. ఇదే అసలు సమస్య వచ్చి పడ్డది. మొత్తానికి కేటీఆర్ను అరెస్ట్ చేసుడు పక్కా. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు టూలెట్ బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. మొన్నటిదాకా కవిత జైల్లో ఉండొచ్చింది. ఇక కేసీఆర్ అటు మనవన్ దగ్గరికి యుఎస్ పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పెద్ద తలకాయలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. నిన్న ఓ 2 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పరిస్థితి ఉన్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరుగా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ భవన్కు టూలెట్ బోర్డు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కేటీఆర్ అరెస్ట్ అయితే మరి ఆ పార్టీ పగ్గాలు హరీష్ రావు చేతిలో పోతాయా, ఇంకెవరో చేతిలో పోతాయి? మరి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా, లేదంటే ఇతర పార్టీ లోపలికి పోతాడా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉన్నది. గందరగోళం లోపల కేటీఆర్ అరెస్టు తప్పదని చెప్పేసి గులాబీ పార్టీ లోపల పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. అయితే నేనేం తప్పు చేయలేదు అన్నాడు కదా, మళ్ళీ హైకోర్టు పోయి లంచ్ మోషన్ పిటిషన్ వేసిండు, క్వాష్ పిటిషన్ వేసిండు. నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆయన తరఫున లాయర్లు వేడుకుంటే 30వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కేటీఆర్ విషయంలో ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మాజీ మంత్రి క్వాష్ పిటిషన్, లంచ్ మోషన్లో విచారణ, తదుపరి విచారణ 27కు వాయిదా వేయాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. సరే, 30వ తారీఖు వరకు అరెస్టు చేయొద్దు అని అంటే 30వ తారీఖు వరకు అయితే ఈయన అరెస్టు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టు ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జమిలిపైన జేపీసీలో లక్ష్మణ్కు చోటు, సభ్యుల సంఖ్యలో మార్పులు చేస్తూ కేంద్రం ప్రకటన, లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది, లోక్సభ నుంచి జేపీసీకి బిల్లులు. మొత్తానికి జమిలీ ఎన్నికలను పెట్టాలని చెప్పేసి, ఆ బిల్లును ఓకే చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ స్పష్టంగా ఎంత దృఢంగా భావిస్తూ ఉన్నదో అర్థమవుతా ఉన్నది. దీనికి జేపీసీ కమిటీ వేసిరు. ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదించుకునేటువంటి పనుల బీజేపీ పార్టీ ఉన్నది. దాంతో ప్రాంతీయ పార్టీల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండబోతా ఉన్నది. ఇటు లోక్సభకు అసెంబ్లీకి ఒకటేసారి ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలే ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండాలనేటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఏదైనా జాతీయ పార్టీకి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కేంద్రంలో ఒకటేసారి ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీకి ఓటేయాలని చెప్పేసి ప్రజల ఆలోచన కూడా ఒకటే విధంగా ఉంటుంది. కాబట్టి దీంతో ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమవుతుంది. ప్రాంతీయ పార్టీ లోపల ఇప్పుడు ఈ బిల్లుకు మద్దతు తెలపాలంటే టీడీపీ పార్టీ తన ఎట్లాంటి మద్దతు ఇస్తుంది అనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా కనుమరుగు చేయాలనేటువంటి ఆలోచనతోటి జాతీయ పార్టీల వైపు ప్రజలు ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ జమిలీ ఎన్నికల విధానాన్ని కేంద్రం తెర మీదకి తీసుకొచ్చింది.